హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు డిఎస్ఎల్ విత్ పైథాన్ డే 5లో ప్రింట్ ది ఫాలోయింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మనం ప్రింట్ చేద్దాము. సో ఇది ప్యాటర్న్ ఎలా ఉందో గమనించండి. కొంచెం డే 3 రిలేటెడ్గానే ఉంది కదా ఈ ప్యాటర్న్, అవునా కదా? సో డే 3 ప్యాటర్న్ ఏంది? ఇగో డే 3 ప్యాటర్న్, ఇది ఈ ప్యాటర్న్. సో ఇక్కడ కొంచెం దాన్ని ఫ్లిప్ చేస్తే ఈ ప్యాటర్న్ వస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఇక్కడ మిర్రర్ పెడితే ఇలా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇలా ప్రింట్ చేద్దాము, ఓకేనా? సో సేమ్ సో దేనికి ఇమేజ్ సిమిలర్ గానే ఉంది కదా. అంటే ఇక్కడ స్పేస్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో, బట్ ఇందులో మాత్రం స్పేస్ ప్రింట్ చేయాలి. ఎలా అంటే నేను క్లియర్గా చెప్తా. సో చూడండి, నేను మన అప్రోచ్లోకి వెళ్ళిపోతున్నా. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది. నేను ఆ వీడియో పైన కార్ట్లో ఇచ్చేస్తున్నా, చూడండి ఒకసారి. ఇక్కడ మన అప్రోచ్లో నేను సేమ్ యాజ్ ఇస్ ఆ వీడియోలో ఉన్నట్టే నేను ఇప్పుడు రోస్ పైనుంచి వేసుకుంటున్నా. 5 4 3 2 1 అనేది కాలమ్స్ నార్మల్ ఉంచేస్తున్నా. ఇక్కడ మనము ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, ఫిఫ్త్ రోలో 5 స్టార్స్ ఉన్నాయి కదా, అండ్ ఫోర్త్ రోలో 4 స్టార్స్, 1 స్పేస్, థర్డ్ రోలో 3 స్టార్స్, సెకండ్ రోలో 2 స్టార్స్, ఫస్ట్ రోలో 1 స్టార్. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఓకే, ఇది మనం దేంతో ప్రింట్ చేస్తాం అంటే లూప్స్ కదా. ఇప్పుడు ఇన్నర్ లూప్ వచ్చే వరకు అంటే మనం స్టార్స్ అంటే మన కోడింగ్లో జేతోని ప్రింట్ చేసుకుంటాం కదా. సో జే లూప్ దగ్గర మనం ప్రింట్ చేస్తాం, అది ఇన్నర్ లూప్. సో అక్కడ ప్రింట్ చేస్తాము. అంటే మీకు అర్థమవుతుంది ఏంది? ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే వాల్యూ ఉంది, రోజ్ ఇది కోస్ట్ ఐ అన్న కదా. ఇప్పుడు ఐ వాల్యూస్ ఇవన్నీ 1 2 3 4 5 ఇవన్నీ ఐ వాల్యూస్. అంటే ఇప్పుడు మనం జే లూప్లో ఐని మనం పెట్టేసుకుంటే, జే లూప్లో ఐని పెట్టేసుకుంటే మనకు కోడ్ అనేది వచ్చేస్తుంది కదా. అంటే స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి కదా, అవునా కదా? సో అది కోడింగ్లో చూపిస్తాను మీకు నేను జస్ట్ అప్పుడు క్లియర్గా. ఓకే, ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్పేస్ కూడా ఎలా ప్రింట్ చేయాలని. ఓకే, స్పేస్ ఎలా ప్రింట్ చేయాలంటే ఇప్పుడు మనం స్పేస్ ప్రింట్ చేయాలి. స్పేస్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫిఫ్త్ రోలో 5 స్టార్స్ ఉన్నాయి కదా, ఒకటన్నా స్పేస్ ఉందా? ఇక్కడ ఫిఫ్త్ రోలో 5 స్టార్స్ ఉన్నాయి, ఒక స్పేస్ అని ఉందా? లేదు. ఫోర్త్ రో నుంచి వచ్చే వరకు అంటే స్పేసెస్ స్టార్ట్ అయినాయి. 1 2 3 4 స్పేసెస్ అయితే ఒక్కొక్కటి తగ్గుకుంటూ పోతే స్పేసెస్ అనేవి పెరుగుకుంటూ పోయినాయి, అవును కదా? ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇచ్చిన రోస్ అంటే ఎవరైతే యూజర్కి మనం ఇన్పుట్ ఇచ్చినామో రోస్ ఎంటర్ అయ్యేదా అని. సో ఆ రోస్లో నుంచి మనము ఒకటి అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఉందా, ఈ ఐ వాల్యూ మేనేజ్ చేస్తే స్పేస్ అనేది ఈజీగా వస్తుంది కదా మనకు, అవునా కదా? ఐ వాల్యూ మనం మేనేజ్ చేసినాం అనుకో, స్పేస్ ఈజీగా వచ్చేస్తుంది, రైట్? వాడు ఏదైతే ఇన్పుట్ ఎంటర్ చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 5 అనే రోజ్ ఎంటర్ చేసిండు మనకు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫస్ట్ స్టార్టింగ్ 5 ఉంది కదా వాల్యూ. సో ఇది ఏ వాల్యూ? ఐ వాల్యూ. సో ఇక్కడ 5 - 5 అప్పుడు ఏమవుతుంది? 0. అంటే ఎన్ని స్పేసెస్ మళ్ళీ అవ్వాలి? 0 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. 0 అంటే ఏం లేనట్టే కదా. నెక్స్ట్ వద్దాం. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్. ఇక్కడ 4 దగ్గరకు వచ్చింది అనుకోండి, 4 దగ్గర ఉన్నది. ఇప్పుడు మనకు స్పేస్ మనకు ఎంత కావాలా? స్పేస్ 4 దగ్గరకు వచ్చిందంటే ఒక స్పేస్ ప్రింట్ అవ్వాలా. యూజర్ గారు ఎంత ఇచ్చిండు ఇన్పుట్? 5 ఇచ్చిండు. 5లోకి వెళ్ళి మనము 4 మైనస్ చేద్దాం, రైట్? 4 మైనస్ చేస్తే అప్పుడు మిగిలింది ఎంత? ఒకటే. సో ఇప్పుడు ఈ ఒకటిని మనము ప్రింట్ స్పేస్ అని తీసుకుంటే వచ్చేస్తుంది కదా, అవునా కదా? రైట్? సో ఇలా మనం ప్రతి ఒక్కటి అంటే ఇటరేషన్ బట్టి స్పేస్ అనేవి ప్రింట్ అవుతుంటాయి. ఇక్కడ 4 ఉన్న దగ్గర 3 మారుతుంది, నెక్స్ట్ 2 మారుతుంది, తర్వాత 1 మారుతుంది. ఇక్కడ వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, 2 3 4 చేంజ్ అవుతూ ఉంటాయి అట్లా. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ అల్గోరిథం స్టెప్స్ ఫస్ట్ చూడండి. టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, వాడి ఇన్పుట్ నేను ప్రీవియస్ వీడియో కూడా 5 తీసుకున్నాక, ఈసారి నేను 6 తీసుకుంటా. ఓకే, 6 అనే ఇన్పుట్ యూజర్ ఎంటర్ చేసింది అనుకోండి. స్టార్ట్ లూప్ ఫ్రమ్ ది గివెన్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఆ లూప్ స్టార్ట్ అవ్వాలా గివెన్ నెంబర్ ఆఫ్ రోస్. 6 రోస్ ఇచ్చింది కదా, 6 నుంచి అంటే స్టార్ట్ అవ్వాలి 6 నుంచి. డౌన్ టు 1 ఎక్కడికి రావాలా? 1 వరకు రావాలి మొత్తం. ప్రింట్ స్పేసెస్ బిఫోర్ స్టార్ట్స్ ఇన్ ఈచ్ రో. మనం ఏం చేస్తున్నాం తర్వాత? స్పేస్ అనేది ప్రింట్ చేస్తున్నాం బిఫోర్ స్టార్టింగ్ ఈచ్ రో, ప్రతి ఒక్క రో అనేది స్టార్ట్ అవ్వకుండా ముందు. తర్వాత ఏంటి అంటే స్టార్ అనేది ప్రింట్ అవ్వకుండా ముందు. ఓకే, అంటే ఫిఫ్త్ రోలో డైరెక్ట్ స్టార్ ప్రింట్ అయిపోతాం అనుకోండి, నెక్స్ట్ ఫోర్త్ రో వచ్చే వరకు అంటే ప్రింట్ అవ్వాలి కరెక్ట్గా. దానికి ద నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇట్స్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎ టోటల్ రోస్ మైనస్ కరెంట్ రో. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్పేసెస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ టోటల్ రోస్. ఎన్ని టోటల్ రోస్ వాడు ఎంటర్ చేసినాయి? 6 కదా. కరెంట్ రో ఏంది? కరెంట్ రో ఫిఫ్త్ దగ్గర ఉన్నాం అనుకో, సో 5. 6 - 5 ఎంత? 1. ఓకే, వాడు 5 ఎంటర్ వేసింది అనుకోండి. ఇప్పుడు
టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 5. కరెంట్ రో ఏంది 5 మైనస్ 5 ఎంత అయితే 0. 0 స్పేస్ ప్రింట్ అయిపోతుంది కదా, అవునా కదా. నెక్స్ట్ ఫోర్త్ ప్రింట్ స్టార్ట్స్ ఇన్ ద కరెంట్ రో. తర్వాత ఏంది జేలిప్కి వెళ్ళిపోతాము, నేను చెప్పిన కదా. జేలిప్లో మనం ఐని ఇంక్లూడ్ చేసుకుంటాము, అప్పుడు డైరెక్ట్గా స్టార్ ప్రింట్ అయిపోతుంది. ద నెంబర్ ఆఫ్ స్టార్స్ ఈక్వల్స్ టు ద కరెంట్ రో. కరెక్టే, ద నెంబర్ ఆఫ్ స్టార్స్ చూడండి, నెంబర్ ఆఫ్ స్టార్స్ ఈక్వల్స్ టు ద కరెంట్ రో. ఫస్ట్ స్టార్ కరెంట్ రో ఏంది దీన్ని 1, సెకండ్ 2 స్టార్స్ రో ఏంది సెకండ్ రో, అట్లా ఓకే. అండ్ లాస్ట్కి ఏంది మూవ్ ద నెక్స్ట్ లైన్ ఆఫ్టర్ ప్రింటింగ్ స్పేసెస్ అండ్ స్టార్ట్స్. ఓకే, ప్రతి అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి ప్రింటింగ్ స్పేసెస్ అండ్ స్టార్ట్స్. రిపీట్ స్టెప్స్ 3 to 5 అంటే ఆల్ రోస్ ఆర్ ప్రింటెడ్. ఓకే, ఆ 3 నుంచి 5 వరకు స్టెప్స్ అంటే రిపీట్ ఏమంటుండే, ఎందుకు మొత్తం ప్యాటర్న్ అంతా ప్రింట్ అవ్వడానికి. ఓకే, ఇది గైస్ మన అల్గరిథమ్ స్టెప్స్. సో మనం విఎస్ కోడ్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్, ఓకేనా. యా చూడండి, ఇప్పుడు మనము విఎస్ కోడ్లోనే ఉన్నాము. నేను ఇప్పుడు ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేయాలి కదా, రైట్, అవునా. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇంప్రూవ్ తీసుకోవాలి కదా. రోస్ అనే ఇంప్రూవ్ తీసుకోవాలి మనం, ఎన్ని రోస్ ఇస్తాడు అనేది. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఇప్పుడు ఏంది మనం చేయాల్సిందే రోస్, ఎందుకంటే ఫిఫ్త్ నుంచి కింద అంటే పైకి వెళ్ళి వస్తున్నాం కదా ఫస్ట్. ఇక్కడ చూడండి పై నుంచి వస్తున్నాం కదా. సో మనం తీసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఇక్కడ రోస్ అని తీసుకోవాలా, కామా 0 కామా -1. ఓకే, తెలుసు ఇవి ఏందో మీకు పారామీటర్, మనం ఇట్లా పాస్ చేస్తాము. స్టార్ట్ స్టాప్ స్టెప్ అని చెప్పిన కదా ఇంతకుముందు. సో రోస్ వాడు యూజర్ అనేవాడు వాడి ఇష్ట ప్రకారము 5 అనే రోస్ ఎంటర్ చేసింది అనుకోండి. సో అప్పుడు 5 అనేది ఇందులో ఇంక్లూడ్ అయిపోతుంది. 5, 0, -1. అప్పుడు ఫస్ట్ ఏముంది 5 కదా, అప్పుడు ఐ ఏం తీసుకుంటుంది 5 కదా, అవునా కదా. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాల్సింది స్పేస్. ఫర్ లుక్ మళ్ళీ ఫర్ స్పేస్ ఇన్ రేంజ్. ఏం చెప్పినా మీకు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ అందులో నుంచి కరెంట్ రోని తీసేస్తే మనకి స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు రోస్ మైనస్ ఐ, ఓకే, అంతే, అంతకుమించి ఏం లేదు. మనం ప్రింట్ స్పేస్ ఇప్పుడు ఇక ఏంటి వేసుకోవాలి ఇక, అవునా. నెక్స్ట్ ఏంది ఇప్పుడు జేలుప్ కదా, ఇక్కడ కొంచెం ఇండెంటేషన్ ఎట్లా వస్తుంది మళ్ళీ. ఓకే, ఫర్ జే ఇన్ రేంజ్. ఇప్పుడు ఏంది జే లూప్లో మనం ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలన్నా జస్ట్ ఐ, అంతే. ఇప్పుడు ప్రింట్ స్టార్, ఓకే, కామా అండ్. ఇప్పుడు ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తున్నాం, ఎందుకు మనకు నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే అందులో డేటా స్టోర్ అవుతుంది కాబట్టి, ఓకేనా. ఫైన్, ఇప్పుడు కోడ్ అంతా అయిపోయింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. రోస్ యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తున్నాం వాడికి రోస్ ఎంటర్ని, వాడు ఎంటర్ చేసినాక రోస్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. సో దాంతో ఇప్పుడు ఐ అనే వాల్యూ ప్రతి ఒక్కటి 5, 4, 3, 2, 1 అనేది ఇటరేషన్స్ తోటి తీసుకుంటూ ఉంటుంది. ఫిఫ్త్ రో నుంచి మళ్ళీ రోస్ ఇక్కడ 5 - I. అప్పుడు ఎంత 5 - I అన్నప్పుడు కరెంట్ రో 5 - 5. ఇదంతా మీకు విజువలైజర్లో అర్థమవుతుంది క్లియర్గా, ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ప్రింట్ చేద్దాము. పైథాన్ స్పేస్ day5.py. ఓకే, ఓకే, అడుగుతుంది నాకు ఇన్పుట్ ఎంటర్ చేయమని, 5 అని ఎంటర్ చేస్తున్నా. వచ్చింది కదా మనకి, చూడండి మొత్తం పైన పైన 5 స్టార్స్ వచ్చినాయి, కింద తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత 2, దాని తర్వాత 1. క్లియర్గా వచ్చింది కదా మనకు ప్యాటర్న్. సో దీన్నే మనము విజువలైజర్లో ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, మనం విజువలైజర్లో ఉన్నాం ఇప్పుడు. విజువలైజ్ ఎగ్జిక్యూషన్ క్లిక్ చేస్తున్నా. చూడండి నాకు ఇన్పుట్ అడుగుతుంది, ఇన్పుట్ ఎంటర్ చేయమని. నేను 5 ఎంటర్ చేస్తున్నా. సబ్మిట్ క్లిక్ చేసిన అక్కడ రోస్ ఆటోమేటిక్గా 5 తీసేసుకుంది. ఓకే, రోస్ ఏమన్నా యూజర్ అనేవాడు 5 ఎంటర్ చేసేసింది కాబట్టి 5 తీసేసుకుంది. ఇప్పుడు కిందికి వచ్చింది కర్సర్ ఫర్ ఐ ఇన్ రేంజ్ రోస్, 0, -1. రోస్ ఎంత 5, 0, -1. ఇప్పుడు ఐ అనే వాల్యూ ఎంత తీసుకుంటుంది 5 తీసుకుంటుందిగా, అవునా కదా. క్లిక్ చేసినానండి, ఐ ఈక్వల్స్ 5 వచ్చిందా. అండ్ 5 ఇన్ రేంజ్ రోస్ -I. ఓకే, రోస్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. ఐ ఎంత ఉంది వాల్యూ 5 ఉంది.
సో 5 - 5 ఎంత వాల్యూ? జీరోనే కదా. అప్పుడు జీరో అయినప్పుడు ఏమన్నా స్పేస్ ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఏం స్పేస్ ప్రింట్ అవ్వట్లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? జైలు దగ్గరికి వెళ్ళిపోతుంది కర్సర్. వచ్చేసిందా జైలు దగ్గరికి? ఇప్పుడు చూసుకుంటుంది ఐ వాల్యూ ఎంత? 5 అవునా? ఇప్పుడు అంటే ఐ వాల్యూ 5, కానీ ఇక్కడ 5 అనేది ఇంకోటి అయిపోతుంది. ఇంకోటి అయిపోయినాక అది ఏ వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది? జే వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటుంది అంటే జే, ఇక్కడ చూడండి, ఇప్పుడు జే ఈక్వల్స్ టు 5 అయిపోయింది అన్నట్టు కదా. అప్పుడు జే అనేది ఎలా తీసుకుంటుంది అంటే వాల్యూస్ వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటుంది. 4 ఓకే. 0 1 2 3 4 అంటే 1 2 3 4 5 అన్నట్టే కదా. ఇప్పుడు జే అనేది ఫస్ట్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తా. తీసుకోవాల్సింది నంబర్ ఏంది? 0. తీసుకుందా 0 అని. నెక్స్ట్ ప్రింట్ స్టార్. వచ్చేసిందా స్టార్? ఇక్కడ చూడండి, ఇగో స్టార్ ప్రింట్ అవుతుంది ఒకటి. మళ్ళీ పైకి వెళ్ళింది. ఉన్నాయి ఇంకా నంబర్స్ ఉన్నాయి, అందుకే పైకి వెళ్ళింది. ప్రింట్ స్టార్. ఇక్కడ 1 ప్రింట్ స్టార్ అయిపోయింది. నెక్స్ట్ 2 ప్రింట్ స్టార్, 3 ప్రింట్ స్టార్, 4 ప్రింట్ స్టార్. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళింది. ఉన్నాయా లేవా నంబర్స్ ఇంకా చెక్ చేసుకొని, అప్పుడు లేకుంటే ఎగ్జిట్ అయిపోతుంది లూప్ నుంచి. లేవు, అందుకే ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, అవుటర్ లూప్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు అవుటర్ లూప్లో ఏముంది? 5 అయిపోయింది, 4 ఉన్నది కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ రోస్ కమా 0 కమా -1. రోస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంది? 4. సో ఐ వాల్యూ ఏం అప్డేట్ అవుతుంది? 4 అప్డేట్ అవుతుంది. ఐలో అప్డేట్ అయిందా 4 అని? అవునా కదా. నెక్స్ట్ ఫర్ స్పేస్ ఇన్ రేంజ్, ఇప్పుడు రోస్ ఎంత? ఇంతకుముందు ఉన్నట్టే ఉంటాయి, అవి కాన్స్టెంట్ కాబట్టి రోస్ కాన్స్టెంట్ కాబట్టి 5 రోసే ఉంటాయి అన్నిటికీ. ఓకే, 5 - 4. 5 - 4 అంటే ఎంత? 1. ఓకే, 1 అన్నప్పుడు స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది ఒకటి. ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు స్పేస్ అంటే స్పేస్ ఈక్వల్స్ టు 1 వచ్చింది కదా. స్పేస్ కూడా ఎలా తీసుకుంటుంది అంటే ఇండెక్స్ వాల్యూసే తీసుకుంటుంది. స్పేస్ ఈక్వల్స్ టు 1 అనే వచ్చింది మనకు. 1 యొక్క ఇండెక్స్ వాల్యూ ఏంది? 1 ఇండెక్స్ వాల్యూ ఈజ్ 0, రైట్. సో ఇక్కడ స్పేస్ ఈక్వల్స్ టు 0 వచ్చిందా? స్పేస్ ఈక్వల్స్ 0, ప్రింట్ స్పేస్. స్పేస్ ప్రింట్ అయింది, బట్ మనకు కనిపించదు. ఓకే, అండ్ ఫర్ స్పేస్ ఇన్ రేంజ్ ఇంకా ఉన్న 11 చెక్ చేసుకుంటాను, లేకుంటే జైలుకి వచ్చేస్తుంది. వచ్చేసిందా? ఫర్ జే ఇన్ రేంజ్ ఐ. ఇప్పుడు ఐ అనే వాల్యూ ఎంత మనకు? 4. ఓకే, 4 అన్నప్పుడు జేలో ఏమవుతుంది? 4 వాల్యూస్ ఇంక్లూడ్ అవుతాయి. అవి ఏ వాల్యూస్ ఇంక్లూడ్ అవుతాయి? ఎట్లా? ఇక్కడ ఒక వాల్యూ తగ్గుతుంది, అండ్ ఇక్కడ జే ఈక్వల్స్ టు 4. ఇవి 4 ఇండెక్స్ వాల్యూస్. సో ఇవే కన్సిడర్ చేసుకుంటాం, ప్రతి ఒక్క ఇటరేషన్కి ఇవే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, అంటే ఇవే అంటే ప్రతి ప్రతి ఒక్క ఇటరేషన్కి ఇప్పుడు 3 2 1 అన్నప్పుడు ఒక్కొక్కటి తగ్గుంటే వస్తుంది. ఇండెక్స్ వాల్యూసే కన్సిడర్ అవుతాయి ప్రతి ఇటరేషన్కి. ఓకేనా. సో ఇలానే మొత్తం కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. స్టార్స్ ప్రింట్ అయిపోతాయి, 4 స్టార్స్, దాని తర్వాత 3 స్టార్స్, దాని తర్వాత 2 స్టార్స్. ఇక్కడ గమనిస్తూ ఉండండి, వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత 1 స్టార్. అండ్ అయిపోయింది కదా. చూడండి, మనం ఏ ప్యాటర్న్ అయితే అనుకున్నామో అదే ప్యాటర్న్ వచ్చింది, అవునా కదా. ఓకే, ఈ రోజుకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.